గుడ్ మార్నింగ్. ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ యొక్క శుభదినములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతటా యేసుక్రీస్తుని ఆరాధించే ఈ క్రిస్మస్ పండుగలో ఉదయకాల సమయన మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వరకు వచ్చారు. యెరూషలేములో యూదులకు రాజుగా ఉన్న హేరోదును అడుగుతున్నారు, అయ్యా, మేము ఆయన నక్షత్రమును చూచి ఆ నక్షత్రాన్ని వెంబడించి ఇక్కడి వరకు వచ్చామయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆకాశములో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ కోట్ల నక్షత్రంలో పలానా నక్షత్రము యేసుక్రీస్తు యొక్క నక్షత్రం అని వారు గమనించగలిగారు, గుర్తించగలిగారు, వెంబడించగలిగారు. కాబట్టే వారు జ్ఞానులయ్యారు. ఇక్కడ ఈరోజు మనం అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆయన నక్షత్రము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఒకే ఒక నక్షత్రము ఆయన నక్షత్రంగా పిలువబడింది. యేసు ప్రభు పుట్టి ఆయన పరిచర్య ముగించి పరలోకానికి వెళ్ళి సుమారు 2000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క నక్షత్రం, ఆయన నక్షత్రము ఒకటే లేదు. ఆయన నక్షత్రము ఎన్నున్నాయో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు మార్గములో నడిచి నీతి మార్గములో నడిచి అనేకులను ఆ నీతి మార్గం నడిపిస్తారు. ఎందుకంటే నీతికి రాజు ఆయనే. మనుషుల్లో మన నీతి అనే దేవుని దృష్టిలో మురికి గుడ్డ. యేసుక్రీస్తే మన ఉచితముగా నీతిమంతులుగా మార్చేవాడు. ఆ యొక్క నీతి మార్గంలో మనం నడిచి మనతో పాటు అనేకులను ఆ నీతి మార్గంలో నడిపిస్తే మనలను కూడా దేవుడు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశింపజేస్తాడని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. నేనంటాను, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒకే నక్షత్రం ఉంటే ఆయన నక్షత్రము. ఈరోజు మనమంతా ఆయన నక్షత్రాల వలె ఉండాలి. మనం ఎక్కడున్నానో అక్కడ నక్షత్రంగా ఉండడం కాదు. చాలామంది స్టార్స్ ఉంటారు, బట్ వీ షుడ్ బి హిజ్ స్టార్. మనము క్రీస్తు నక్షత్రముగా క్రీస్తు యొక్క కాంతిని, క్రీస్తు యొక్క సత్యాన్ని, క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి వార్తను ప్రకటించే నక్షత్రముగా అనేకులను క్రీస్తులోనికి నడిపించే నక్షత్రాలుగా ఉండాలి. అసలు మొట్టమొదటిగా దేవుడు ఆకాశంలో నక్షత్రాలని సృష్టించినప్పుడు అవి ఎందుకని సృష్టించాడో కూడా ఆదికాండం 1వ అధ్యాయంలోనే సృష్టి క్రమములో దేవుడు వివరించాడు. ఆ నక్షత్రాలు ఆకాశంలో ఉన్న జ్యోతులుగా ఉన్న సూర్యచంద్రులు నక్షత్రాలు దేనికట? సూచనలకును కాలములకును. అంటే ఒక సైన్స్, ఒక సింబల్గా ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అవి సూచనలకును కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉన్నాయి. అంటే నక్షత్రాలు భూమికి వెలుగవడానికి మాత్రమే కాదట, కొన్ని సైన్స్, దేవుని యొక్క గుర్తులు మానవాళికి తెలపడానికి అద్భుతమైనటువంటి సత్యాలు ఆ యొక్క నక్షత్రాలు ప్రపంచానికి తెలియజేస్తున్నాయట. గమనించండి, ఒక నక్షత్రము భూమికి వెలిగిస్తుంది. అదే నక్షత్రము భూమికి దేవుని యొక్క సత్యాల్ని కూడా తెలియచేస్తుందని బైబిల్ చెప్తుంది. అందుకనే ఈవెన్ బైబిల్ రోజుల్లో, యోబు భక్తుని రోజుల్లో కూడా ఆ నక్షత్రాల నుండి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకునేవారు. నక్షత్రాల ద్వారా అనేక సత్యాలను తెలుసుకునేవారు. ఆ రోజుల్లో టెలిస్కోపులు లేని రోజుల్లోనే భక్తుడైనటువంటి యోబు ఆయన గ్రంథంలో, యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, ఆయన స్వాతి మృగశీర్షము కృత్రిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు.
స్టార్ కాన్స్టలేషన్స్ గురించి ఆల్రెడీ యోబు భక్తుడు చెప్తున్నాడు, నక్షత్ర రాశుల గురించి. గమనించండి, ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రము లెక్క, సంఖ్యను, వాటికి పేర్లను ఆయన నియమించిన వాడట. ఏదో మనం ఇలా పైకి కనబడితే చాలా నక్షత్రాలు ఉన్నాయి, అబ్రహాం పైకి చూసి ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా అంటే లెక్క పెట్టలేను ప్రభు అంటే, ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు అన్నాడు. కానీ దేవుడట ఆకాశంలో ఉన్న కొన్ని కోట్ల నక్షత్రాల్లో ప్రతి నక్షత్రం ఆయనకి లెక్కట, వాటికి పేరుందట. కీర్తన గ్రంథం 147వ కీర్తన 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. కాబట్టి నక్షత్రాలు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని, మహిమను, ఆ దేవుని నుండి మానవులకు వచ్చే గొప్ప మెసేజ్ను తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ఒక నక్షత్రంగా, ఏ నక్షత్రం? మనం ఉంటున్న చోట క్రీస్తు నక్షత్రంగా మారాలి. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ని స్టార్ ఆఫ్ ఆఫ్రికా అన్నారు. ఆయన ఆఫ్రికా మొత్తం కాంటినెంట్ని క్రీస్తు వెలుగుతో నింపినవాడు. ఈరోజు నువ్వు చదువుతున్న కాలేజీలు అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్న చోట అవ్వచ్చు, వ్యాపారం చేస్తున్న చోట అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, ఎక్కడన్నా క్రీస్తు నక్షత్రాలుగా ఉండగలిగే భాగ్యము మనం అందరము కలిగి ఉండాలి. అది ఎప్పుడంటే క్రీస్తుని పోలి నడిచినప్పుడు, క్రీస్తు రాజ్య సువార్త భారము కలిగి మనం ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా యేసయ్య ఆయన ఆత్మతో మనలను ఆయన నక్షత్రాలుగా మార్చుతాడు. ఈ క్రిస్మస్ దినమున మనం అందరం కూడా క్రీస్తు నక్షత్రాలుగా మారి జీవితకాలం అంతా క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశించే క్రీస్తు నక్షత్రాలుగా మనము మనం వెలుగుచు అనేకులను వెలిగించేవారుగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనను రూపాంతరపరిచి ప్రభు సేవలో వాడుకొనుగాక. ఆమేన్. పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారంగా ఈ క్రిస్మస్ దినమున మా జీవిత కాలమంతయు నీతి సూర్యుడా, నీ నీతి వెలుగును ప్రకాశించి నీ సత్యాన్ని లోకానికి చాటి చెప్పి నీ నీతి మార్గంలో మేము నడిచి అనేకులను నడిపించే నీ నక్షత్రాలుగా మేము తీర్చిదిద్దబడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను అభిషేకించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed Christmas. యేసుక్రీస్తు యొక్క శాంతి సమాధానము మనకు, మన కుటుంబాలకి క్రిస్మస్ దినున సంపూర్ణంగా పరమ తండ్రి అనుగ్రహించి మనం దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.